చీమలను చూడండి, ఇవి ఎలా రౌండ్ గా తిరుగుతున్నాయో. అసలు ఇవి ఇలా ఎందుకు తిరుగుతున్నాయో ఎవరికి తెలియదు. అసలు ఇవి అయోమయంలో తిరుగుతున్నాయి. ఇలా తిరగడం వల్ల చాలా చీమలు చనిపోతాయి కూడా. ఇందులో 100 నుంచి 1000 సంఖ్యలో చీమలు పెరుగుతూ ఉంటాయి. ఈ చర్యలో పాల్గొన్న చీమలు ఇందులోంచి బయటకు వెళ్లడం అసాధ్యం. ఇందులోంచి అన్ని చీమలు చనిపోయిన తర్వాత మిగిలిన చీమలు మాత్రం, ఈ చీమలో చాలా చీమలు గుడ్డివి, మరికొన్నివి దగ్గరున్న వస్తువులను చూడగలవు. ఈ చీమలకు దృష్టి సరిగ్గా లేకపోవడం వల్ల అవి ఎక్కడికి పోతున్నాయో ఏం చేస్తున్నాయో వాటికి ఏం తెలియదు. వీటిలో ఎక్కువ చీమలు మాత్రం చిన్నగా ఉంటాయి. ఇలా జరగడానికి కారణం ఏంటంటే అవి గుడ్డివయ్యి అవి ఒకదానితో ఒకటి ఫాలో అవుతాయి కాబట్టి ఇలా తిరగడం జరుగుతుంది. వీటిని చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఇప్పటిదాకా చీమలను చూసారు కదా, ఇప్పుడు ఈ ఎలుకను చూడండి. దీనిని చూస్తే పెయింటింగ్ వేసినట్లుగా అనిపిస్తుంది కదా, కానీ ఇది రియల్. ఎలుకలు ఇలా అత్తుకొని చనిపోయాయి. రాట్ కింగ్ అనే ఒక వ్యాధి 1554 సంవత్సరంలో శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఏం చెప్పారంటే, శీతాకాలంలో చాలా ఎక్కువగా చలి ఉండడం వల్ల వాటి తోకలు ఇలా అతుకపోయాయని. వాటిని విడదీయడానికి మరికొన్ని ఎలుకలు వస్తే వాటి తోకలు కూడా ఇలా అతుకపోయాయంట. ఇన్ని ఎలుకలు చనిపోవడం వల్ల చాలా ఎక్కువ రోగాలు, వ్యాధులు కూడా వచ్చాయంట.